BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది, రియల్ ఎస్టేట్ కేస్ స్టడీ. రీసెంట్గా నాకు తెలిసి వచ్చింది దాని గురించి. సో నా ఫ్రెండ్, నాకు బాగా తెలిసిన క్లోజ్ ఫ్రెండ్, నాతో పాటు నెల్లూరులో డిగ్రీ చదువుకున్నాడు. సో వాళ్ళిద్దరు ఎప్పుడో ఒక 10 years బ్యాక్ సింగపూర్ వెళ్ళిపోయారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. సో సింగపూర్లో హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఒక 6 months బ్యాక్, ఒక లాస్ట్ డిసెంబర్ జనవరిలో ఏమో వాళ్ళ వైఫ్కి జాబ్ పోయింది. సమ్ లే ఆఫ్ కింద జాబ్ పోయింది. మా ఫ్రెండ్కి ఏమో లాస్ట్ జూలైలో జాబ్ పోయిందంట. సో ప్రస్తుతానికి ఇద్దరి చేతిలో ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటంటే, ఏవో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఒక 21 లక్షలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఉందంట. తర్వాత ఈ చిన్న చిన్న సేవింగ్స్ అవి ఇవి కలిపి బ్యాంకులో ఒక 20 lakhs ఉందంట. సో మొత్తంగా 21 లక్షలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంటు, ఒక 20 లక్షలు బ్యాంకులో ఉందంట. మొత్తంగా ఒక 41 లక్షలు క్యాష్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి వాళ్ళు ఎలాంటి ఆలోచనలో ఉన్నారంటే, ఇంకా ఇండియా వచ్చేసేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర షెల్టర్ తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. ఏంట్రా ఏం చేద్దాము అర్థం కావట్లేదు. చేతిలో అయితే 41 లక్షల రూపాయలు, అంటే చేతిలో ఇన్ ద సెన్స్ ఒక 21 lakhs మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఉంది, ఒక 20 lakhs బ్యాంక్ అకౌంట్లో ఉంది. ఇది ప్రస్తుతానికి మా కండిషను. ఇండియా వచ్చేసి మా పేరెంట్స్ దగ్గర లేదంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ తీసుకొని షెల్టర్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏంటి పరిస్థితిని అడిగారు. ఏంటి ఏం చెప్పాలి అసలు? ఇలాంటివి చాలా విన్నానండి నేను. యాక్చువల్గా దీన్ని మనం 2 భాగాలుగా చెప్పొచ్చు. ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్ వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి హ్యాపీగా లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అన్నట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేసేసి ఎటువంటి ప్రాపర్ సేవింగ్స్ చేయకపోతే సడన్గా జాబ్ పోతే ఇది పరిస్థితి. ఇది యంగ్స్టర్స్. కొంతమంది మన పేరెంట్స్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఉద్యోగం చేసినంత కాలం తీసుకెళ్ళి మొత్తం రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనడం, ఫ్లాట్లు కొనడం, కొనేసి వాళ్ళు తీరా రిటైర్మెంట్కి వచ్చేప్పటికి, అరే నా దగ్గర పెన్షన్ రావడం అదే జీతం రావడం తగ్గిపోయింది, కొంచెం వస్తుంది పెన్షను, ఇప్పుడు మంత్ ఇన్కమ్ కావాలి అంటే ఆ ప్లాట్లు అమ్మలేను, ఎందుకంటే పిల్లలు అమ్మనియరు. ఆ ప్లాట్కి ఒక సెంటిమెంట్ ఉంటుంది, నాకు మంత్లీ ఇన్కమ్ లేదే అని. ఆ మంత్లీ ఇన్కమ్ లేక సడన్గా శాలరీ అయిపోయింది, పెన్షన్ కొంచెమే వస్తుంది, సరిపోవట్లేదు, కానీ ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉంటాయి. రిటైర్ అయ్యామని చెప్పి ఖర్చులు ఆగవు కదా, ఆ ఖర్చులు ఆ పాటికి పెరుగుతాయి. మనవరాళ్ళు యాడ్ అవుతారు, పిల్లలు వస్తారు, వాళ్ళకు ఇంకా నేను కొంచెం ఏమైనా పెట్టాలనుకుంటున్నాను, ఏమైనా చేయాలనుకున్నాను, నా చేతితో డబ్బులు లేవు. ప్లాట్ ఉంది అంటే అగైన్ అసెట్ రిచ్గా ఉన్నాను కానీ క్యాష్ పూర్గా ఉన్నాను. ఇలా సీనియర్ సిటిజన్స్ లాగా ఉన్న వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. యంగ్స్టర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా స్పెండ్ చేసేసి తీరా ఏదైనా ఉపద్రవం వచ్చేప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 కేసెస్లో కూడా వాళ్లకు ఏదైతే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందో, జనరేట్ అయినప్పుడు మనకు ఒక సామెత ఉంది తెలుగులో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కనుక నాకు ఒక ₹100 ఇన్కమ్ ఉంటే ఆ ₹100 ఒక 20 నుంచి 25 రూపాయలు మ్యాక్సిమం, కనీసం ఒక 15 రూపాయలు ఒక పక్కన వేసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పిన సీనియర్ సిటిజన్ కేసులో ఏమైంది, ఆయనని పక్కన వేసాడు కానీ ఫిక్స్డ్ అసెట్స్ పెట్టాడు. ఆయన కనీసం 55-60 వచ్చేప్పటికి అవన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్గా మార్చుకొని ఉంటే, అవన్నీ కూడా ఈల్డ్ ఇస్తూ ఉంటే, ఎంతో కొంత క్యాష్ ఫ్లో ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన సింగపూర్ కేసు కూడా, వాళ్ళు మొదటి నుంచి కూడా కొంచెం సేవింగ్స్ పెంచుకొని అలా చేసుకుంటూ వస్తే ప్రాబ్లం ఉండేది కాదు. బట్ అట్లీస్ట్ వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు 41 lakhs ఉన్నాయి కదా, ఆ 41 lakhsని మ్యూచువల్ ఫండ్స్లో, మిగతా 20 కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని, ఎలాగో వాళ్ళ పేరెంట్స్ ఇంటి ఉంటారు కాబట్టి ఎక్స్పెన్సెస్ అనేది ముందు షెల్టర్ ఎక్స్పెన్సెస్ లేదు, అంటే రెంట్ ఎక్స్పెన్సెస్, ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్సెసే కావాలి. అట్లీస్ట్ ఆ 41 lakhs ఉంటే మ్యూచువల్ ఫండ్లో కనీసం ఒక 30,000 రూపీస్ మనకు 9% చొప్పున SWP వస్తుంది వాళ్ళకి, అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. లేదా డివిడెండ్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఆల్మోస్ట్ 8-9% ఇస్తారు డివిడెండ్ ఫండ్స్. ఆ 8-9% అంటే లక్షకి 9% అంటే 7,500, 10 లక్షలకు 7,500, 40 లక్షలకి ఆల్మోస్ట్ 30,000 ఎగ్జాక్ట్లీ 9% అంటే. సో ఆ 30,000 రూపీస్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఇమీడియట్లీ తీసుకోగలిగితే, వాళ్ళు పర్ డే చొప్పున 30,000 ఒక నెలకి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి, ఒక బాబు ఉండుంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్కి మినిమం లివింగ్కి సరిపోతుంది. అది అంటే వీళ్ళకు షెల్టర్ ఎక్స్పెన్సెస్ లేదు, అంటే ఇంటికి రెంట్ లేదు కాబట్టి, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్. అలా ఒక 30,000 తీసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తూ నెమ్మది ఒక జాబ్ తెచ్చుకొని, మళ్ళీ ఆ వచ్చిన శాలరీ నుంచి కొంచెం సేవింగ్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేసి కొత్తగా ఇక్కడి నుంచి వెళ్ళాలి తప్ప, నా దగ్గర డబ్బులు లేవని బాధపడి కృంగిపోవద్దు. అదంతా కూడా మనం నేర్చుకున్న గత పాఠాన్ని
మనం ఇప్పుడు ఆ అనుభవాలని మనము ఆచరణలో పెట్టాలి. ఏం చేయకూడదు, మనం తప్పేం చేసాము, ఏం చేయకూడదు అది ఇప్పుడు ఆలోచన చేయాలి. సింగపూర్లో ఉన్నప్పుడు హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేసి ఉంటారు వాళ్ళు డెఫినెట్లీ. ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాకి వచ్చాక కష్టాలు అనుభవిస్తున్నారు. లైఫ్ స్టైల్ తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకొని ఉన్న 30,000 తీసుకుంటే ఇక్కడ నుంచి ముందు గెటాన్ అయిపోవాలి. ఏదైనా ఒకళ్ళకి జాబ్ వచ్చిందనుకోండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లో, నెమ్మది కొంచెం సేవింగ్ చేసుకుంటూ రావాలి. అదే నేను సీనియర్ సిటిజన్ అదే చెప్తుంటాను. అదే చాలామంది వస్తుంటారు, రిటైర్ అయ్యాను, నాకు ఇన్కమ్ ఇప్పుడు తగ్గిపోయింది, సడన్గా ₹1,00,000 జీతం కాస్త ఇప్పుడు 50,000 40,000 వచ్చేసింది, ఏం చేయాలి అంటే పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ప్లాట్లు కొన్నాను, ఆ ప్లాట్లు ఏం చేయొచ్చు, అమ్మొచ్చా అంటే గబుక్కని అమ్మలేను, పిల్లలు అమ్మనియరు, అదొక ఆస్తి సెంటిమెంటు, మరి ఇన్కమ్ లేదు. సో డెఫినెట్లీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను మనం. సో అసెట్ రిచ్గా ఉండడం కాదు, క్యాష్ రిచ్గా ఉండాలి. లైఫ్ అంటే లివింగ్, జీవితం అంటే జీవించడం. అది మర్చిపోతే ఎట్లా మనం? సో కనుక వీళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ సెట్ చేసుకొని ప్రాపర్గా ఆ ప్లానింగ్తో ముందుకెళ్తే డెఫినెట్లీ ఇప్పటి నుంచైనా వాళ్ళు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి కొత్త ఇన్కమ్స్ అన్నీ మళ్ళీ సేవింగ్స్ చేసుకుంటూ ఒక 10 సంవత్సరాల లోపల మొత్తం అంతా ఫైనాన్షియల్ ప్లానింగ్ సెటిల్ చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తుంటాను నేను. దానికి మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అలా వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళొచ్చు. డెఫినెట్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సజెషన్ వీడియో రెడీ అయినాక వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేస్తాను తప్పకుండా అండి. తర్వాత ఇంకా వాళ్ళ డెసిషన్ ఏంటనేది ఇంకా అది వాళ్ళ వ్యక్తిగతం. అంటే మనం ఏదో మంచి చెడు చెప్పడం వరకే, నెక్స్ట్ ఏం చేస్తారనేది ఇంకా అది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకోవడం ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.